Please subscribe Telugu 7 Media. చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ పిక్చరు సృజన్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం. ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ మూవీస్ చేశాడు. చాలాసార్లు అడిగాను, క్యారెక్టర్ ఇవ్వలేదు, అది వేరే విషయం. తిమ్మరసు మధ్య కలిసి చేసాం, అదొకే, సారీ. బట్ ఈ సినిమాలో యాక్సిడెంట్లీ జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే, నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్, అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్, వాట్ ఎవర్ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదో నాకు డౌటు, బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో, నాకు ఒక అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే, ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో చాలా ట్రైల్డ్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్, లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలామంది తెలుసో లేదో, మన తెలుగు అమ్మాయి, మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ. సో జనరల్గా మనకి బయట రోడ్లు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది, తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. సజీవ్ కదా నీ పేరు, చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు, అది చలాన్ ఆయన సృజన్కి పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయొచ్చు. ఓకే. సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫాము.
ఎప్పుడు మగాళ్ళు ఆడడం కొట్టడం చూసాం కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా ఏమనుకుంటాం, నేను బాగా పెర్ఫామ్ ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొట్టేసిన సీన్ మటుకి చూడండి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే బాగా చేశారు, కొట్టడం మట్టుకు ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్ చెప్పింది చెల్లిపో మన. ఓకే థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి, చందాలు వేసుకుని మరీ పే చేస్తామని చెప్పి. ఫ్యాన్సా డాన్సా డబ్బులు ఇవ్వాలి. ఉట్టినే డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ ఉందో తెలియదు కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు, మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్లో. అదేంటో మాకు చెప్పాలి, ఈరోజు మేము చలాన్ కట్టేస్తాం. మనం కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా, లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి దానికి తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్ పాపం ఫ్యాన్స్. పర్లేదు అవునా. ఎవరు వాళ్ళకెలా తెలుసు పులస గురించి? తినలేదు కదా ఎప్పుడు? లేదండి. అచ్చా సరే అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదా? ఓకే ఓకే. ఇక నా ఎవరు సో మొత్తానికి మోస్ట్ సాటిస్ఫైయింగ్ యాక్షన్ చేసే అవకాశం దొరికినటువంటి ఈషా మాటలు ఇప్పుడు వినేద్దాము. దొరికిందే ఛాన్స్ అని ఆ సీన్ చేశారని మాకు అర్థమైంది. అలాంటిదే కదా. అందరి డ్రీమ్ అది. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు 4:30 అని చెప్పారండి, సో నేను కొంచెం లేట్ అయ్యాను. ఐఎమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి, బికాస్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హిల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ టీమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను, బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈస్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఈ రోజు కోసం మేము చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్నాము, నేను సజీవ్ ఎస్పెషలీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్, బికాస్ ఎక్కడ కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్కి వచ్చినప్పుడు కానీ, అండ్ చాలా మొండిగా ఉండేవాడు, ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకు ఇది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్గా అన్నీ చేయించుకున్నాడు. సో హిజ్ లిటిల్ స్టబర్న్, బట్ అవుట్పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ సజీవ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఓకే బ్రహ్మాజీ గారు, మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు, కానీ మీ మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను మీవి, అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. It was very very good experience working with you and the whole team of Om Shanti andi. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సజీవ్ చెప్పేశారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ మెన్షన్ చేయను, బట్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. Jan 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దాట్. సో ఎస్, నౌ ఓంకార్ నాయుడు గారు ప్లీజ్.
ఏదో నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటుంది. సార్ మూర్తి గారు, నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్క. అది కాకుండా మేజర్గా ఏంటి అంటే ఒక్కసారి అంటే కొట్టండి. సీన్ రీక్రియేషన్. ఓకే, బట్ జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నిన్ను పొగుడతాను నేను లైఫ్లో అనుకోలే కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈజ్ అనమాట. చాలా బాగా చేసినారు అందరు కూడా. ఒకటి ఏంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, ఇది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది. సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా కానీ, ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలా మందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు, విజయం సూపరం పౌర్ణ్యమా ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలీదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా, 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్, దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి అంతే. అంతకంటే ఏం చేస్తాం. కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు, వీ వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యున్గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్, ఆ సినిమా అంటే ఇష్టము, ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్, అంత తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. సృజన్కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్గా, అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్ని ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే, వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, తీస్తున్నాము. మీరు ఫస్ట్ డే కానీ రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది చెప్తున్నా, చూద్దాం అప్పుడు. ఓకే, అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మీడియాతో ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. ఇది ఇంట్రడక్టరీ ఈవెంటే, కానీ చాలా మంచి బెస్ట్ అండ్ ప్రామిసింగ్ ఫిలిం డెలివర్ చేసామని అయితే ప్రామిస్ చేస్తాం. అండ్ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ నౌ. థ్యాంక్ యూ. కాదు, ధీరజ్ గారి స్పీచ్ అనగానే అందరు స్టేజ్ నుంచి మాయమైపోయారు. ఇవన్నీ చేస్తున్నాడు. వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఆన్ ది స్టేజ్. నేను ఇవన్నీ చేస్తున్నా, నువ్వు ఉన్నావు దాంట్లో. అంటే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇట్ ఈస్, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అందరూ బ్రహ్మాజీ అన్న కావచ్చు, మాకు టైం ఇచ్చారు ఆయన, బట్ ప్రస్తుతానికి మాదే కదండి. యా, ఛాన్స్ ఇచ్చినందుకు సృజన్కి థ్యాంక్ యూ అండి. యా, దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ అండి. భువన్ గారు మీకు ఇస్తున్నారు కదా ఇందాక నుంచి పక్క సజెషన్స్, ఇప్పుడు ఆయనకి ఇద్దాం. ఐ నీడ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ముందు మా సినిమాకి కష్టపడి పనిచేసిన వాళ్ళలో లిస్ట్ ఫస్ట్ కోఆర్డినేటర్ శివ అండ్ టోటల్ డైరెక్షన్ టీమ్ నాన్ స్టాప్గా వర్క్ చేశారు. చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసాం. తర్వాత ఆల్ ద వెండర్స్, లైట్, సౌండ్ అండ్ లోకల్ రాజమండ్రి షెడ్యూల్ మొత్తం మాకు సపోర్ట్ చేసిన లోకల్ మేనేజర్స్ బాబీ, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మూవీ వేర్స్ నుంచి ఆ టోటల్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మాకు
టోటల్ మూవీకి బాగా సపోర్ట్ చేసిన మా బ్రహ్మాజానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అందుకే అన్న తరుణ్ గారు ఆయన లుక్కే కాదు, ఈ సినిమా క్యారెక్టర్ మొత్తం చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ ఈషా ఆల్వేజ్ ముందు సినిమాల్లో లాగే ఇందులో కూడా చాలా న్యాచురల్ పెర్ఫామ్ చేశారు. అండ్ సృజన్ గారికి అంటే నేను ఒకసారి ఆయనకి ఎప్పుడో మెసేజ్ చేశాను, ఒరిజినల్స్లో ఎప్పుడు ఒరిజినల్ సబ్జెక్టులు ఉంటాయండి అని. ఈ సినిమా కూడా ఒరిజినల్ కంటెంటే, అది ఎలాగో మీకు సృజన్ గారు మా డైరెక్టర్ గారు చెప్తారు. అండ్ ఈ సినిమా Jan 23 వస్తుంది. ప్లీజ్ బెస్ట్ సచ్. థ్యాంక్ యూ. వెరైటీగా కనిపిస్తున్నారు కదా ఆ క్యారెక్టరైజేషన్, ఇంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆర్టిస్ట్గా కూడా చేశారు ఇందులో, అది చెప్పట్లేదు, దాస్తున్నారు. ఆర్టిస్ట్గా కూడా చేశారండి. అంటే మీరు సర్ప్రైజ్ ఎలిమెంట్ ని స్పాయిల్ చేశారండి. ఆయన కోసం వెయిట్ చేస్తాం కదా మేము. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎస్ ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి కోసం చెప్పాలండి, ఇంకెవరి కోసం నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఫర్ దిస్ గై, సో డైలాగ్స్ రాయడమైనా ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్. 35కి నాకన్నా వీడియో ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే, నా ఫస్ట్ ఏడి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి ఆ తర్వాత ఇట్ హ్యాస్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్. అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్ ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వీ ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూసున్నాం. సో మొత్తం ప్యాలెట్ మారుద్దామని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద ష్యూర్. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ ప్రసాద్కి రాయలేదండి, 35లో అందరికీ రాశాను. సో డైలాగ్స్ నేను హీరో క్యారెక్టరైజేషన్స్ లోని కాంట్రాస్ట్నెస్ ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను. తరుణ్ ఇక్కడ మా ఆల్ఫా మేల్ అండి, అందుకే అంటున్నా. సో యా ఇట్స్ బిన్ ఫన్. సో ఎలా చెప్పాలంటే ఏ కథ కాకదే మేడం. సో ముఖ్యంగా వాడి ఇన్పుట్స్, వాడు గోదావరోడు. అండ్ ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ గా ముంబై ఇండియన్స్ లో ధోని ఆడుతున్నారు అనడానికి అది రావాలి కదా. ముంబై ఇండియన్స్ లో నా క్రికెట్ బాగా ఇష్టంగా పెట్టేసాను. అతనికి ఏం తెలియదు. అతనికి ఇందాక మీరు పులస అని అడిగారు కదా, దానికోసం తప్ప ఇంకేమీ తెలియదు సినిమాలో. ఫుల్ క్లారిటీ. మీరు చేపల మార్కెట్లో కేజీ ఎంత ఉందని అడిగితే తరుణ్ చెప్తాడు అలా. సో దట్స్ ద బెస్ట్. అండ్ యాక్టర్స్ బ్రహ్మాజీ సార్, నేను మీ పర్ఫార్మెన్స్ చూశాను సార్. యూ లివ్. మేము రాసిన దానికన్నా మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ జై క్రిష్ మ్యూజిక్ విల్ సర్ప్రైజ్ యూ. ఓకే, అండ్ మీరు టీజర్ చూశారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి Jan 23 అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. ఇంకా ప్రీ రిలీజ్ అవన్నీ ఉంటాయేమో మేడం, అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్ ఏం ప్రిపేర్ అవ్వాలి కాదు, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో అర్థమైంది. ఓంలో పులస ఎందుకు ఉంది అంటే ఆయనకి మంచిగా చేపల చెరువులు. ఒకటి మర్చిపోయాను, వినోద్ అని ఒక అబ్బాయి నాకు మన గోదావరి మాండలికం రాయడం చాలా హెల్ప్ చేశాడు. సో హీ హాస్ బీన్ దేర్ ఫర్ డైలాగ్స్. మీరు ఇందాక అడిగారు కదా అందరికి ఎలా రాసామని, అతనే రాయించాడు నా చేత. సూపర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ వినోద్ గారు. సో ఇప్పుడు ఏంటి, ఓంకార్ నాయుడు గారికి చేపల చెరువులు, శాంతి గారికి జీడి తోటలు ఉన్నాయా? అట్లా లేదు, లైక్ ఒక మెటాఫర్స్ లాగా పెట్టుకున్నాం. ఎలా? అది ఎలా అంటే ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పకూడదా? ఓకే, January 23 చెప్తానండి. మెటా మేస్త్రి. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని.
కొంచెం టెన్షన్గా ఉంది, అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు మన టీంలో కొంచెం ముందుగానే చెప్తున్నాను రాయ్ మీకే సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా చాలా స్పెషల్గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహ ప్రవేశానికి వెళ్తాం కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైం నుంచి చెప్పులు వేసుకుంటానండి ఫస్ట్ టైం. ఓకే, సో టీజర్ నచ్చింది కదా. అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్లో ఆ మీమ్ మెటీరియల్కి అందరూ వేసేది తప్ప మిగతా అట్లా ఎక్కడ నాకు అనిపించలే. సో అంటే నచ్చిందా నచ్చలేదు డౌట్ వచ్చింది నాకు. థ్యాంక్స్ రా బ్రో, థ్యాంక్ యూ. ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదట రే. అరే కొంచెం మీరే నడవండి రా రే, ప్లీజ్ రా. కొంచెం ఇస్తా, బయటికి వెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి, బ్యాగ్ తెచ్చాను, రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతే ఫస్ట్ నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన్ గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రెక్షన్ చాలా తక్కువ అండి. ఆయన యూఎస్లో ఉంటారు, చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. నీకు ఒక ఆఫర్ ఉంది చేస్తావా అని చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఓకే అనేసాను. ఆయన ఎందుకు నమ్మారు నాకు ఇప్పటికీ డౌట్. ఎప్పుడు అడగల క్వశ్చన్, ఎప్పుడైనా పర్సనల్గా అడుగుతా వై మీ అనేది. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్గా ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలామందికి తెలుసు. నేను చాలామంది చూస్తున్నాను, నా ఫ్రెండ్సే ఉన్నారు, నా టీంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి, అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడలా. మేబీ అంటుంటారు పెద్దలు, మనం కష్టపడితే అది ఎవరో ఒకరు చూస్తారు అని. నా టీం చూశారండి, సృజన్ గారు చూశారు, నందు చూశారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూశాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రే అని తనకి. ఓకే, అండ్ సజీవుని అయితే ఎలా అని తీసుకుంటే ఎలా ఉంటుందని. తర్వాత నందు కూడా హీ సెడ్ సూపర్, అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు, ఓకే నీ యాక్సెప్టెడా కాదా నేను అనేది. అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యాక్చువల్లీ చాలా సమ్మర్లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే, చాలా కష్టపడ్డారు. ఒక 22 days చేసాము, చాలా కష్టపడ్డారు ఎవ్రీబడి. భువన్ గారు, మన శ్రీనివాస్ గారు, అండ్ సౌమిత్రి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్ ఆయన. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అండి, వాళ్ళు ఏదో చాలా కష్టపెట్టేశాను సమ్మర్లో. అరే అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడా రాడు రాలేదా? ఓకే, ప్రతాప్, మా శివ గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు, అండ్ టీం అనిల్ అండ్ అనుదీప్, తేజ, అందరూ. వంశీ, అరే సారీ రారే చెప్పాను కదరా చాలా వీక్ అని, సారీ వంశీ. థ్యాంక్ యూ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మరి నా స్పెషల్ థ్యాంక్స్ రా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మా వినోద్ గారు అండి ఎడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువ ఉండే ప్రెప్లో, అంటే షూట్కి వెళ్ళడానికి డేట్స్ ఇష్యూ లేకుండే, ఆయన చాలా హెల్ప్ చేశారండి. అండ్ యాక్చువల్లీ గోదావరి అయినా సరే గోదావరి సాయం తీసుకున్నాను. ఆయన నాకంటే బాగా రాశాడు అనిపించింది నాకు. తను ఈజ్ డెబ్యూటెంట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్లీ అండ్ మా నందు అండ్ మచ్చ థ్యాంక్ యూ. అసలు నీకు థ్యాంక్స్ చెప్పకూడదులే, మన ఇద్దరం ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నా బాధ తెలుసండి, మీ ఇద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కానీ తనతోనే ఉన్నా, స్టిల్ ఇప్పటికే ఉన్నా, ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే అంటే ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికీ. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది నందుకేనండి నేను.
ఈజ్ గాయ్. ఎందుకంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మా సృజన్ గారు సార్, థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి నేను. అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను వార్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా పులస రామారావు గారు, బ్రహ్మాజీ అన్నయ్య అసలు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఆ క్యారెక్టర్ నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి అసలు మనం ఒకటి అనుకుంటాం, అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. నాకు తెలిసి ఒక 15 days అంతా వర్క్ చేశానండి నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఆపలేకపోతున్నాను నేను. ఓకే, ఈషా గారు అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకెక్కువ మాట్లాడతాను. ఓకే అండి, నిజంగా ఈషా గారు అంటే తరుణాన్ని అండి నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్ద విషయం అదనమాట. నన్ను నమ్మి ఆల్రెడీ తరుణ్ భాస్కర్ అని చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టరు. సో నన్ను యాజ్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ, మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. సారీ, మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ వండర్ఫుల్. నిజంగా బీజిఎం మదరగొట్టాడండి, చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లిషిస్ భారద్వాజ్, ఆల్ సాంగ్స్ తనే రాశాడు. అండ్ ఎవ్రీ1 ఏమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో డెఫినెట్లీ చెప్తాను. సారీ, మా డిఓపి గారు దీపక్ కొంచెం ఇలాంటి కొంచెం లీక్ చేస్తే టిప్స్ ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి, ఆల్ నా టీం అందరికీ, మా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదంట. ఎక్కడ స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు. సో 35 లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత అదే టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఇది తెలుసు అందరికీ, ఇది రీమేక్ అని. సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం, ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల ఈ తెలుసు. కమెంట్స్లో కూడా నేను చూశాను, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అని వచ్చాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఒక బాధ్యతగా ఎట్లా, ఈవెన్ దో వీఆర్ మేకింగ్ ఇట్ రీమేక్, ఈవెన్ దో దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా కనిపిస్తుంది. ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు, ఎలా చేయాలి దాన్ని. అది మేము అచీవ్ చేసామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 35 అప్పుడు కూడా టీజర్ లాంచ్లో కూడా నేను చెప్పాను 35 ఒక క్లాసిక్ అవుద్దని. సో అది ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు టీజర్ లాంచ్లో కూడా చెప్తున్నా మళ్ళీ దీనికి కూడా, మీరు ఒక రీమేక్ చూస్తున్నట్టు మాత్రం మీరు ఫీల్ అవ్వరు, ఒక కొత్త సినిమా చూస్తున్నట్టే మీరు ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో వెదర్ మీకు అనిపించిందో లేదో టీజర్ నుంచి, బట్ సినిమా చూసినప్పుడు అరే
ఇది రీమేక్ లానే లేదే అనే మాట మాత్రం వస్తుంది మీరు బయటకు వచ్చిన తర్వాత. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అవుట్, వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ కమ్ అవుట్, యూ విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్. అంటే మీరు సర్ప్రైజ్ అయ్యి బయటకు వస్తారు అండ్ హ్యాపీగా బయటకు వస్తారు అండ్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తెలుగులో మళ్ళీ వచ్చిందని 35కి ఎలా అయితే పొడారో అలానే పొడుతారని అనుకుంటున్నాను. అండ్ మన సజీవ్ అన్నట్టు అన్ని థ్యాంక్ యూస్ అని చెప్పేశాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం, సో జస్ట్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.